నవ్యాంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ తెలుగుదేశం పార్టీ 9 సార్లు ఎన్నికల్లో ఒక ధూళిపాడు కుటుంబానికే సీట్ ఇస్తా వచ్చింది ఇప్పటివరకు. 3 సార్లు వీరయ్య చౌదరి, 6 సార్లు ఆయన కొడుకు నరేంద్ర కుమార్‌కి ఇచ్చారు సీటు. ఇప్పుడు 10వసారి ధూళిపాడ నరేంద్ర కుమార్ తిరిగి పోటీ చేయబోతున్నారు. వీటిని మనం పరిగణలో తీసుకుంటే తండ్రి వీరయ్య చౌదరికి హ్యాట్రిక్ మిస్ అయితే కొడుకు నరేంద్ర కుమార్కి డబుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. నరేంద్రనే మనం పరిగణలో తీసుకుంటే 1994లో ఆయన రాజకీయంగా తొలిసారి పోటీ చేశారు. ఆ పోటీలో 94లో నరేంద్ర మీద మన వెంకట్రావు, సిహెచ్ వెంకట్రావు అనేటువంటి ఒక కాంగ్రెస్ అభ్యర్థి తొలిసారి పోటీ చేసి 28,000 ఓట్ల తేడా తోడుకున్నాడు 94లో. 99లో వచ్చేసరికి అక్కడ చిట్టినేని ప్రతాప్, అంటే ఆయన తండ్రి చిట్టినేని వెంకట్రావు 89లో పొన్నూరులో గెలుపొందాడు వీరయ్య చౌదరి మీద. ఆ తర్వాత 94లో ఆయన సీట్ రాలేదు. 99లో ఇద్దరు వారసులు, వీరయ్య చౌదరి కొడుకు నరేంద్ర కుమార్, చిట్టినేని వెంకట్రావు కొడుకు ప్రతాప్, అంటే ఈ తండ్రి కొడుకులు తండ్రులిద్దరూ 85లో వీరయ్య చౌదరి చిట్టినేని వెంకట్రావు పోటీ చేస్తే వీరయ్య చౌదరి గెలిచాడు. 89లో వీరయ్య చౌదరి వెంకట్రావు పోటీ చేస్తే వెంకట్రావు గెలిచాడు. 99లో ఇద్దరు వారసులు పోటీ చేస్తే నరేంద్ర గెలిచాడు. అంటే 94లో వెంకట్రావు, 99లో చిట్టినేని ప్రతాప్ ఇద్దరు అభ్యర్థులు మారారు. 2004లో అనూహ్యంగా మన్నవ రాజకిషోర్, అంటే దళిత క్రిస్టియన్కి, తెనాలి ప్రాంతానికి చెందిన దళిత క్రిస్టియన్కి పొన్నూరులో సీట్ ఇచ్చారు. 2004 వైఎస్ వేవ్లో జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజనకు ఉన్నటువంటి ముందున్నటువంటి 19 స్థానాల్లో 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందితే ఒకే స్థానం ఒక తెలుగుదేశం ధూళిపాడ వీరయ్య చౌదరి కుమారుడు నరేంద్ర పొన్నూరులో గెలుపొంది హ్యాట్రిక్ సాధించాడు నరేంద్ర. అలా హ్యాట్రిక్ సాధించిన నాటికి 3 అభ్యర్థులు 3 సార్లు మారారు. కరెక్ట్గా 2009 వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థిగా మారుపూడి లీలాధర్రావు, అతనిది స్వయంగా చింతలపూడి, ధూళిపాడ నరేంద్ర స్వగ్రామం, ఆయనకు సీట్ ఇచ్చారు. మారుపూడి లీలాధర్రావు 2009లో ఓడిపోయాడు. తర్వాత 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో పొన్నూరు, అంటే 2009లో పత్తిపాడు ఎస్సీలకు కేటాయించడంతో పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణకు 14లో పొన్నూరులో సీట్ ఇచ్చారు. రావి వెంకటరమణ నరేంద్ర మీద ఓడిపోయాడు. దీంతో 5 ఎన్నికల్లో 5 అభ్యర్థులు మారారు. 2019లో 6వసారి జరిగిన ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా కిలారి రోసయ్యకి సీట్ ఇచ్చారు. నరేంద్ర ఓడిపోయాడు. అట్లా 6 ఎన్నికల్లో 6 అభ్యర్థులు మారితే ఇప్పుడు 7వ ఎన్నికలో అంబటి మురళి అని ఒక అభ్యర్థికి సీట్ ఇచ్చారు వైకాపా. ఇప్పుడు నరేంద్ర అభ్యర్థిత్వం ఖరారైంది. అంటే 7 సార్లు నరేంద్ర అసెంబ్లీకి పోటీ చేస్తే ప్రతి ఎన్నికలో ప్రత్యర్థి మారడం ఆనవాయితీగా వస్తుంది. అంటే నరేంద్ర ప్రత్యర్థుల్ని మనం ఇప్పటి వరకు పరిగణలో తీసుకుంటే 94లో వెంకట్రావు, సిహెచ్ వెంకట్రావు, తర్వాత తలసిల వెంకట్రావు, టి వెంకట్రావు, 94లో తలసిల వెంకట్రావు అంటారు వెంకట్రామయ్య, తర్వాత 99లో చిట్టినేని ప్రతాప్, 2004లో మన్నవ రాజకిషోర్, 2009లో మారుపూడి లీలాధర్రావు, 2014లో రావి వెంకటరమణ, 19లో కిలారి రోసయ్య, 2024లో అంబటి మురళి. ఈ విధంగా 7 ఎన్నికల్లో 7 ప్రత్యర్థులు మారుతూ వచ్చారు. ధూళిపాడ నరేంద్ర ప్రతి ఎన్నికల్లో కూడా కొత్త అభ్యర్థి మీద పోటీ చేయడం ఆనవాయితీగా వస్తుంది. డబుల్ హ్యాట్రిక్ సాధిస్తారనుకున్నట్టు నరేంద్ర డబుల్ హ్యాట్రిక్ మిస్ అయింది. ఈ 5 ఏళ్లలో అధికార పార్టీ మీద అలుపులేని పోరాటం, అక్కడ మైనింగ్, మాఫీ, వీటన్నిటి మీద పోరాటం చేయటం. ఒక పక్క అమూల్ డైరీని ప్రోత్సహించడంలో భాగంగా సంఘం డైరీని భూస్థాపితం చేయాలనే జగన్ కుట్రలో భాగంగా నరేంద్రను సంఘం డైరీలో అవకతవకలు జరిగాయని కోవిడ్ టైంలో జైల్లో పెట్టినా కూడా వాళ్ళు ఎక్కడా డీలా పడకుండా ధీటైన పోటీ ఇచ్చిన నరేంద్ర పోటీ ఇచ్చాడు. ఇప్పుడు 7వ ఎన్నికలకి సమాయత్తం అవుతా ఉన్నాడు. ఈ ఎన్నికల్లో నరేంద్ర గెలుపొందితే ఆయన రాష్ట్ర మంత్రి అవుతాడని అందరూ భావిస్తున్నారు. ధూళిపాడ నరేంద్ర కుమార్ సుమారుగా ఒక 15-20 సంవత్సరాల పాటు సంఘం డైరీ చైర్మన్గా పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ విప్పుగా పనిచేశాడు. అసెంబ్లీలో సుదీర్ఘంగా ఏ సమస్యనైనా సునాయాసంగా మాట్లాడేటువంటి వాగ్దాటి, ఈ రకరకాలుగా ఆయన నాయకత్వ లక్షణాలు పెంచుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హార్డ్ కోర్ టాప్ లీడర్ల జాబితాలో నరేంద్ర ముందున్నాడు.
ఇప్పుడు కొత్త అభ్యర్థిని మరలా ఆయన ఎదుర్కోబోతా ఉన్నారు. ఇది పొన్నూరు ధూళిపాండ నరేంద్రకు సంబంధించినటువంటి ప్రత్యేక అంశాలు.